బతుకమ్మ కుంట విషయంలో హైడ్రాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చినట్లుగా కనపడుతోంది. హైకోర్టులో వివాదం నడుస్తుండగా కుంటను ఎలా అభివృద్ధి చేస్తారంటూ చురకలంటించింది కోర్టు. హైడ్రా పెట్టిన బోర్డులను తొలగించాలంటూ ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో నేమ్ బోర్డు శిలాఫలకాలను తొలగిస్తున్నారు. కాగా బతుకమ్మ కుంట తనదంటూ ఎడ్ల సుధాకర్ ఇప్పటికే చెప్తూ వస్తున్నాడు. కోర్టులో వ్యవహారం ఉండగానే కుంటను డెవలప్మెంట్ చేశారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. ఓ పక్క హైకోర్టు ఉత్తర్వులు ఉండగానే, స్టే ఆర్డర్ ఉండగానే ఎలా మీరు అభివృద్ధి పనులు చేపడతారు? అక్కడ పార్కులని లేదంటే డ్రైనేజ్ అని ఇలాంటివన్నీ చేపట్టడం కరెక్ట్ కాదు అంటూ కోర్టు చెప్పినట్లుగా ఇప్పుడు చెప్తున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఉత్తర్వులు పట్టించుకోకుండా డ్రైనేజీ పనుల సాకుతో పార్కులు, అక్కడ వాకింగ్ ట్రాక్లు నిర్మించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ వ్యవహార శైలి మీద ఇప్పుడు హైడ్రాను వివరణ కోరిన పరిస్థితి కనపడుతోంది. తదుపరి విచారణను మే 29కి వాయిదా వేసింది. బతుకమ్మ కుంటలో అక్కడ స్టేటస్ కో ఉంది. ఈ నేపథ్యంలో అంటే యథాస్థితిని కొనసాగించాలి, ఉన్నది ఉన్నట్లు ఉంచాలి, ఇప్పుడు మార్పులు చేయడానికి లేదు. అయితే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా అక్కడ సుందరీకరణ పనులను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ సుధాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారించినటువంటి హైకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు ఈ తీర్పును వెలువరించారు. గత ఏడాది జూన్ 12న హైకోర్టు ఇచ్చినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మహా అయితే అక్కడ వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉందని, భూమి స్వరూపం ఏ రకంగా కూడా మార్చడానికి వీల్లేదు, పిటిషనర్ హక్కులకు అది భంగం కలిగించడమే అవుతుందంటూ కోర్టు చెప్తుంది. కోర్టుకు సమర్పించినటువంటి ఈ ఫోటోల ప్రకారం అక్కడ డ్రైనేజ్ పనుల పేరుతో ప్రారంభమైనటువంటి ఈ పనులను విస్తరించి మొత్తం అక్కడ ప్లే గ్రౌండ్ కానీ లేదంటే వాకింగ్ ట్రాక్, గార్డెన్, అలాగే బోర్స్ ఇలాంటివి వేయడం ఇవన్నీ కూడా తప్పు అంటూ కోర్టు చాలా క్లియర్గా చెప్తుంది.